అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న విజయసాయి రెడ్డి గారి గురించి ఒక వైరల్ న్యూస్ ఒకటి హల్చల్ చేసిందండి. అందరూ మాట్లాడారు, అన్ని మీడియాలు మాట్లాడే అందరూ చెప్పారు. ఎవరో ఒక భర్త తన భార్య మీద, విజయసాయి రెడ్డి గారికి తన భార్యకి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. తన పుట్టిన బిడ్డ విజయసాయి రెడ్డిదే అని అనుమానం వ్యక్తం చేశాడు. కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఎప్పుడైతే కంప్లైంట్ లెటర్ బయటకు వచ్చిందో జనరల్గానే అందరూ చర్చిస్తారు. ముఖ్యంగా అతనికి వ్యతిరేకమైన పార్టీలో ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళు ముందే చర్చిస్తాం, మాట్లాడతాం అనేసి అనుకున్నాం. అయిన తర్వాత ఆ లేడీ ఎవరైతే ఉన్నారో శాంతి గారు, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏడుస్తూ కొన్ని సంఘటనలు మనకు తెలియజేశారు. అలాగే ఈరోజు ఉదయం మన విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ ముందుకు వచ్చారు. వచ్చి అసలు నేను తండ్రి వయసుని, నాకు ఎలాగ సంబంధాలు ఎలాంటివి అంటగడతారు, ఆ మినిమం ఉండద్దా మీరు ఇలాంటి ప్రచారాలు చేసేటప్పుడు, అది ఇదే ఆయన మాట్లాడు. అది వీడియో అంతా చూశాను. ఈ లేడీ శాంతి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ అంతా కూడా చూశాను. ఓకే, ఒకవేళ రాజకీయంగా ఏదైనా చేసిన ఆరోపణ అయి ఉండొచ్చు, ఆ ఆరోపణలో భాగంగా ఇలా వచ్చి ఉండొచ్చు అనుకుని నేను వీళ్ళకి ఫేవర్గా మాట్లాడదాం అనుకున్నాను. ఓకే విజయసాయి గారు, రాజకీయం అన్నది ఇది సహజం. ఎవరికి ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్ వెంటనే ప్రసారం చేయడానికే మీడియాలు ఉన్నాయి. గతంలో కూడా మీరు ఇలాగే చేశారు కదా, ఈ మాత్రానికి మీరు ఇంత ఇలాగ అయిపోకండి, రాజకీయం అంటే ఇలాంటి ఆరోపణలు సహజం అండి అని చెప్దాం అనుకున్నాను. కానీ ఈ గ్యాప్లో మా వాళ్ళు తమ్నైల్ చేసి ఈ సోర్సులు నేను అడిగిన ఇక్కడ పెట్టే గ్యాప్లో నేను అక్కడ కూర్చుని నా సీట్లో చూస్తుంటే ఆర్టీవీలో ఒక లైవ్ రన్ అవుతుంది. ఎవరిదయ్యా లైవ్ అంటే శాంతి భర్త మదన్ మోహన్. అతను ప్రెస్లో మాట్లాడుతున్నాడు లైవ్లో. సరే ఏం మాట్లాడుతున్నాడో విందాం, ఇతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఏం చెప్తాడో అతని వీడియో మొత్తం విన్నాను. దాదాపు 45 నిమిషాలు గంట ఉంది మొత్తానికి, అంతా విన్నానండి. అది విన్న తర్వాత నిజంగా మనసు బగబగ మండుతుంది, గుండె రగిలిపోతుంది, చిరాకు వచ్చేస్తుంది సమాజం మీద అనేసి ఇలాంటి మాటలు ఉంటాయి చూడండి, అవన్నీ వచ్చేయండి నాకు. నా దగ్గర ఉన్న ప్లస్ మైనస్ ఏంటంటే అండి, నేను ఎదుటోడు ఎవరిదైనా కష్టం ఉన్నప్పుడు ఆ కష్టాన్ని నేను మీడియా ముఖంగా ప్రజెంట్ చేయలేను. ఆ కష్టాన్ని నేను ఫీల్ అయిపోతాను, ఆడు తరపున నేను పోరాడేస్తాను. గతంలో కూడా ప్రణయ్ విషయంలో కానీ, లేకపోతే మరొక జనసేన సోదరుల విషయంలో కానీ, మరో విషయంలో కానీ అప్పుడు జరిగిన సంఘటనని నేను ఓన్ చేసేసుకుని రియాక్ట్ అయిపోయిన దాని మీద, అది తర్వాత కాలంలో చూస్తే బాబు ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ నా నేచర్ అది. ఈవేళ నాకు ఒక 10 మందో 15 మందో లేదా ఎంతో కొంతమంది మీరు అనుకున్నట్టు తక్కువ మంది అన్న నా వెనకాతలు నిలబడ్డారు అంటే నాలో ఉన్న ఆ క్వాలిటీ చూసి అయి ఉంటుందండి. ఎందుకంటే ఎవడన్నా బాధపడుతున్నాడంటే ఆ బాధలో ఆ సిచ్యువేషన్లో నన్ను నేను ఊహించుకుంటాను. ఆ ఊహించుకున్నప్పుడు అసలు నేనైతే ఎలా రియాక్ట్ అవుతాను అనిపించేస్తుంది అనమాట. నిజంగా ఆ మదన్ మోహన్ వీడియో అంతా చూశాకండి, నేను చెప్తున్నాను, మదన్ మోహన్ చెప్పింది 100కి 100% కరెక్ట్. పచ్చి నిజాలు చెప్తున్నాడు అతను. ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి ఆ శాంతి గారు చెప్పే, వీళ్ళిద్దరు చెప్పే స్టేట్మెంట్లో అబద్ధాలు ఉన్నాయి. నేను ఆ మదన్ మోహన్ అనే వ్యక్తికి నేను ఈ రోజు నుంచి నేను సపోర్ట్గా నిలబడబోతున్నాను. ఇది పార్టీకి సంబంధం లేదండి. మళ్ళీ మా పార్టీకి అంటగడేసి మా చంద్రబాబు నాయుడు గారిని రాయేష్ ఎలాగ అనేసాడు, అలాగ అనేసాడు, మహిళల గురించి అలా మాట్లాడేశాడని దయచేసి అలా అంటగట్టగానే ఇది మహాసేన మీడియాకే సంబంధం, రాజేష్ మహాసేనకే సంబంధం. ఇప్పుడు నేను మాట్లాడి ఈ వీడియో విషయంలోకి వెళ్దాం రండి ఒకసారి. నుంచి ఈ రోజు వరకు గత 7 నెలలుగా నేను అనుభవిస్తున్న బాధ అంతా ఇంత కాదు, వర్ణనాతీతం. ఏ మగాడికి ఏ భర్తకు రాకూడని ఒక చిత్రమైన పరిస్థితి నాకు వచ్చింది. సో ఇటువంటి చక్కటి అవకాశం నా బాధను వెళ్ళపుచ్చుకొని ప్రజల ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందరికీ థాంక్ఫుల్. అప్పుడు మానపాటి మదన్ మోహన్ గత 2-3 రోజులుగా మీరు న్యూస్లో వస్తున్న వైరల్ చేసే ఉన్నారు. విజయవాడలో పనిచేసినటువంటి ఇండియన్ దేవాదాయ శాఖలో పనిచేసిన అసిస్టెంట్ కమిషనర్ కలింగరి శాంతి హెల్త్ మీరు ఈయన చాలా కష్టపడి పనిచేశాడు, కష్టపడి చదువుకున్నాడు. ముఖ్యంగా నవోదయ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాడు. దాంట్లో చాలా క్రమశిక్షణ ఉంటుంది. అందులో కష్టపడి చదువుకున్నానండి. పెద్దలు రాసిన రాజ్యాంగంతో నాకు మంచి స్కాలర్షిప్ వచ్చింది, విదేశాలు వెళ్ళి చదువుకున్నాడు. భారతదేశం నాకు ఎంతో ఇచ్చింది. ఈ దేశం అంటే నాకు చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్, చాలా భక్తి నాకు అని చెప్పుకొచ్చాడు. అతని గురించి చెప్పాడు చాలా వరకుని. శాంతి సుభాష్ రెడ్డి గారు నా హస్బెండ్ చెప్తా ఉంది, ఆమె మ్యారేజ్ చేసుకోలేదు, అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు లీగల్గా, ఎక్కడ ఇదంతా ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కేసు, లైవ్ డిటెక్టివ్ నార్కోటిక్ ఫోరెన్సిక్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కేసు. ఇది ఫేక్ డాక్యుమెంట్. 11 జూన్ 2024 సైన్ చేశాను డాక్యుమెంట్, ఇది రెడీ. సో అమ్మాయి స్టిల్ 2024లో చేశాను అంటున్నాడు. మేడం మేము 2016లోనే మాకు డైవర్స్ అయిపోయింది, అప్పుడు ఈ డాక్యుమెంట్ అంటుంది. కానీ అదే డాక్యుమెంట్ మీరు ఏ ఫోరెన్సిక్ కన్నా పట్టుకెళ్ళండి, అతని మాటలు మీరు విన్నాక అతను అబద్ధం చెప్తున్నాడు. మనకి 6 సెన్స్ మన స్ట్రక్చర్ ఉంటాయి. ఎదుటోడు చెప్పేది నిజమే కా అబద్ధమో ప్రతి మనిషికి అర్థమైపోద్ది. కానీ కొంతమంది ఆ కులం చూసో, మతం చూసో, ఆ పార్టీ చూసో మనం అర్థమైనా కూడా ఏమో అని డౌట్ వ్యక్తం చేస్తాం. కానీ అందరికీ తెలిసిపోద్ది. ఒకసారి ఈయన మాటలు విని చూడండి. నన్ను అమెరికాలో మేమంతా హెల్తీ రిలేషన్ ఉన్నాము, నేను వెళ్ళిన తర్వాత ఇల్లిసిట్ రిలేషన్షిప్
అడల్ట్రేషన్లో ఉంది. ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రి ఎవరు నేను సభాముఖంగా పత్రికా సిస్టర్స్ అన్నదమ్ములు అందరూ అడుగుతా ఉన్నాం, ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాను. సుభాష్ రెడ్డి గారు కాకపోతే మరెవరు? నా పిల్లలు తల్లి కావాలి, నా పిల్లలు తల్లి కావాలి మేడం. పెట్టుకొని ఏం చేస్తారు? నేను ఇది ఇన్ని వర్షం డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకి ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని మీరు నమ్మకం చేయకూడదు సార్. ఐ నాట్ ఎ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపని గుండెకి హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్కన దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తాను, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా? అసలు నేను తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ కలిసినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను. ఆ రోజు దించేది నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. IVF చూపించు, ఎవరైతే అయితే తండ్రి ఎవరు చూపించింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. నాకు చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్. ఇద్దరు ఒక అమాయకుడు, ఒక ఇండివిజువల్, అతనికి ఏ విధమైన రాజకీయ సపోర్ట్ లేదు, ఏ విధమైన కుల పెద్దల సపోర్ట్ లేదు, ఏ విధమైన అధికార మతం కానీ లేకపోతే ధనం సపోర్ట్ కానీ లేదు. ఒక కామన్ మ్యాన్ అండి ఆయన, ఒక కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతనికి ఇంత అన్యాయం జరిగింది, చేసింది ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, అది వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక విజయసాయి రెడ్డి, ఒక సుభాష్ రెడ్డి అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అతన్ని అవమానిస్తూ ఇతను ఒక డ్రామా ఆర్టిస్ట్ అన్నట్టు, ఇతను ఏదో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఇతను మాట్లాడుతున్నాడు అన్నట్టు క్రియేట్ చేయడానికి నా కొడుకులు అసలు ఒక అబ్బకు పుట్టారా అనిపిస్తుంది నాకు ఒకసారి. ఒక అబ్బకు పుడితే చేయలేరు అలాంటివి. ఒకవేళ ఏదో ఎవరో తప్పు జరిగింది, పోనీ ఓకే, ఒక బలహీన క్షణంలో ఓ వర్షం కురిసిన రాత్రి ఓ తోటకూర ఏ స్టోరీలు చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఏదో స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీలో జరిగింది, సరే జరిగింది, సరే తప్పైంది కాబట్టి ఇది పరిస్థితి, ఓకే నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పి, లేదా ఎలా చేద్దాం, మధ్యలో కూర్చోబెడదాం, అలాంటివి ఏమైనా చేసుకోవాలి. కానీ అవును చేసాం మేము, ఈవిడ అంటదట అవును విజయసాయి రెడ్డికే, ఏం చేసుకుంటా చేసుకో అని మళ్ళీ ఇతనే నన్ను అప్పుడెప్పటి నుంచో వేధించినాడని మళ్ళీ ఆవిడతోనే చెప్పించారు మీడియా ముందుకు వచ్చి. ఇదే గనక వైసీపీ గవర్నమెంట్ అయి ఉంటే ఈ పాటికి ఇతను జైలుకి వెళ్ళిపోతాడు. విజయసాయి రెడ్డి గారి మీద, శ్రీరాముడు తర్వాత అంతటి వ్యక్తి అయిన విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణ చేసిన వ్యక్తి అని ఇతని మీద దేశద్రోహం కేసు పెట్టి జైలు పంపించేదారు. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఇంకా ఇతను బయట ఉన్నాడు. ఎంత గవర్నమెంట్! అది ఏం సినిమా అంటే విక్రమార్కుడు సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ భార్యని ఆ బాబూజీగాడు కొడుకు, ఆడు మెంటల్గాడాడు, బాబూజీగాడు కొడుకు ఎత్తుకుపోయి పబ్లిక్గానే ఇంట్లో పెట్టేసుకుని ఉంటాడు. పాపం ఈ సిఐ అప్పుడే డ్యూటీకి వస్తాడు విక్రమరావుతోడు. వస్తే ఆ పిల్లలు వచ్చి అడుగుతారు, నాన్న అమ్మేది అంటా ఉంటే పాపం విక్రమరావుతోడు అడుగుతాడు, మీ ఆవిడ కూడా చనిపోయిందా, వెరీ సారీ అంటే, లేదు చనిపోలేదంటాడు. మరి ఎక్కడుందంటే అప్పుడు చెప్తాడు, ఆ బాబూజీ గారు కొడుకు ఎత్తుకుపోయి ఆవిడని పాడు చేస్తూ ఉంటాడు. పాడు చేస్తూ ఉంటే పాపం ఇతను వెళ్తాడు ఒకసారి సిఐ వెళ్ళి, నా పిల్లలు ఏడుస్తున్నారు భార్యను పంపించండి అంటే, వీడి పైకి చూస్తే పైనుంచాడు అంటాడు 4 రోజుల తర్వాత పంపిస్తానండి. 4 రోజుల తర్వాత పంపిస్తానంటే పిల్లలు అమ్మ అక్కడ ఉంది నాన్న అని అడిగితే పాపం పిల్లలు కళ్ళు మూసి ఆ పిల్లలు తీసుకెళ్ళిపోతాడు వెనక్కి. విక్రమరావుతోడు వచ్చేది బాధుడు అనుకోండి, అది వేరే విషయం, సినిమా కాబట్టి. ఏమంటే ఆ సీన్కి ఈ సీన్కి ఏమైనా తేడా ఉందండి? ఆ సినిమాలో చూస్తేనే ఒక్కొక్కడికి రక్తం మరిగిపోయింది. ఇక్కడ డైరెక్ట్గా ఒక గిరిజన కుటుంబానికి చెందిన ఒక సాధారణ ఎంప్లాయీని, తన భార్యని, 2 పిల్లలు ఉండగా తన భార్యని ఎలా ట్రాప్ చేసి తీసుకెళ్ళి, ఇంకా విక్రమార్కుడు అందులో కనీసం భార్య ఇతని తరపున ఉంటుంది, అంటే భర్త తరపున, భర్త కోసం ఏడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ భార్య కూడా రివర్స్ అయిపోయింది. అంటే అంతకన్నా దారుణమైన సీన్ అండి ఇది, అంతకన్నా ఘోరం. ఇంత తప్పు చేసిందే కాకుండా మళ్ళీ అతన్ని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం. వాళ్ళకి మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు చేసుకుంటూ కొండరా. ఇక అమాయకుల భార్యలందరినీ పాటు చేసేయండి, లేకపోతే ఇలా సాధారణమైన ఉద్యోగులు ఎవరైనా ఉంటే డబ్బులు ఇచ్చేసి ట్రాప్ చేసేయండి, మీరు వాడేసుకోండి. ఆ సినిమాలో అంటాడండి బాబూజీ, ఇది రామరాజ్యం, ఇక్కడ ఎవడన్నా ఆ భార్య ఏ భార్యనన్నా తీసుకొచ్చినప్పుడు ఎవడన్నా మాడితే కదా రేపు చేయాలి, ఎవడ భూమాన్ని అడిగినప్పుడు ఆడు వద్దంటే కదా కబ్జా చేయాలి, వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు, ఇది రామరాజ్యం రా అంటాడు. అంటే ఆ మాట అనకూడదు కానీ మనం, ఆ సినిమాలో డైలాగ్ అండి, అంత బాగుంటుంది. ఇక్కడ మనం ఏ నేరమన్నా అవలేలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు బయటపడింది కాబట్టి ఒక ఎంప్లాయీ పరిస్థితి వచ్చింది.
ఇలా ఎంతమంది ఎంప్లాయీస్ జీవితాలు నాశనం చేసి ఉంటారు వైసీపీ ప్రభుత్వం ఉండగా? ఎంతమంది భర్తలను బెదిరించి ఉంటారు? ఎంతమంది భార్యల్ని లోపరుచుకుని ఉంటారు? ఎన్ని కుటుంబాలు రోడ్డుకి ఇచ్చుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అతను ఎన్ని కేసులున్నా, ఎంత నేరాలు చేసినా కానీ ఇలాంటివి జరిగినప్పుడన్నా ఆ విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని నేను సస్పెండ్ చేశాను అంటే అతని వాల్యూ చాలా పెరుగుతుందండి నిజంగా. ఇప్పుడు వాల్యూ లేకుండా అతను చేసిన పనుల వల్ల, లేదా ఈ కింద స్థాయి ఎవరైతే ఉన్నారో ఆడెవడమన్నా సుధాకర్ బాబు అని ఒక ఎమ్మెల్యే 17 సంవత్సరాల మైనర్ బాలికను 3 సంవత్సరాల నుంచి పాడు చేసేటట. 3 సంవత్సరాలు కంటిన్యూ అగాయిత్యం చేస్తున్నాడు. అతను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత అమ్మాయి అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు దాకా వీళ్ళు అనుకుంటున్న రాజ్యం ఎవరన్నా ఏమైనా చేసుకోవచ్చు. అంబటి రాంబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికించాడు, అతని మీద చర్యలు లేవు. గోరంట్ల మాధవ్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు మహిళలతో మిస్బిహేవ్ చేస్తూ. ఇంకా చంపేసిన వాళ్ళు డెడ్ బాడీ అవన్నీ పక్కన పెడదామండి. మహిళల విషయంలో ఎంత ఘోరంగా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు పోగిరి సినిమాలో అన్నట్టు క్రిమినల్స్, ఇలాంటి క్రిమినల్స్ మళ్ళీ తయారు చేయలేం. నిజాయితీ పనులు కావాలంటే ఓవర్ నైట్లో 1000 మంది వస్తారు, కానీ ఇలాంటి క్రిమినల్స్ నాకు ఎక్కడ దొరుకుతారు, కాబట్టి ఈ క్రిమినల్స్ నాకు కావాలి అనుకుంటున్నాడేమో. అందుకే అతనికి ఈ రోజు నీకు పనిష్మెంట్ అండి. ఎంత దారుణం. ఎక్కడ 151, ఎక్కడ 11. ఇప్పటికి ఇంకా ఆ మీడియాలు జూపుడు ప్రభాకర్ వచ్చాడు ఎందుకో కానీ. జూపుడు ప్రభాకర్ గారు ఎందుకు వచ్చారు మీరు? నాకు అర్థం కాలేదు. విజయసాయి రెడ్డి గారు పక్కన కూర్చొని ఉన్నారు ఈ రొంకుని సపోర్ట్ చేయనాక, లేకపోతే ఇతన్ని అమాయకుని చేసి ఇతన్ని బలిపశువుని చేసానాక. ఏట్రా బాబు ఇలా తయారయ్యారు ఒక్కొక్కడున్నాయి. మాట్లాడుతుంటేనే మనసు బాధగా అయిపోతుందండి.